జనసేన బీజేపీ అలయన్స్ నుండి వేసిన అని చెప్తున్నాను. పక్కన తమ్మినేని వీరభద్రం గారు పాలేరులో పోటీ చేశారు. ఆయన రాష్ట్ర కార్యదర్శి, అంతమంది ఎంపీకి చేశారు. ఆయనకు 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల 4,000 వచ్చినాయి, కానీ దాని నెంబర్ మాకు ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించగా థర్డ్ లార్జెస్ట్ పార్టీ ఖమ్మంలో. ఆఫ్టర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ తర్వాత ఖమ్మంలో మా థర్డ్ లార్జెస్ట్ పార్టీ. మేము పోటీ చేసిన 8 స్థానాల్లో కూడా దగ్గర 5 నుంచి 6 స్థానాల్లో మేము థర్డ్ లార్జెస్ట్ పార్టీ. అంటే మీరు ఆ విధంగా చూసుకున్నా కూడా మేము థర్డ్ లార్జెస్ట్ పార్టీ కదా. ప్రజలు ఆశీర్వదించుకుని థర్డ్ లార్జెస్ట్ పార్టీ అవుతుందిగా. మీకు మళ్ళీ దీంట్లో మీకు కొన్ని కండిషన్ కూడా చెప్పాలి. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పర్యటించలేదు, తెలంగాణ సమస్యల మీద స్పందించలేదు, ఏది చేయలేదు. అయినప్పటికీ కూడా మా ప్రచారం కూడా ఇవన్నిటి కూడా కారణాలు చెప్తా. ఆయన ఎప్పుడు చెప్తాను, ఆంధ్రప్రదేశ్ అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ టైం ఇవ్వడం, తెలంగాణ రాలేకపోయారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. మా ప్రచారం రాపడం అక్కడ కూడా రెస్పాన్స్ అంతంత మాత్రమే అంట కదా. నేను చెప్తున్నా, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం 2004లో ఫామ్ అవుతుంది. మీకు అంతంత మాత్రమే పరిస్థితి లేదు. ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏందన్న? 100% అవుతుంది. కాకపోతే ఏందన్న? 100% అవుతుంది. కాకపోతే కాకపోయింది అనుకోండి, కొంత ఎమ్మెల్యేలు వస్తారు, కొంతమంది వస్తారు, మళ్ళీ పోరాటం చేస్తారు ప్రజల తరపున. అయితే అధికారంలో ఉండి ప్రజలకి ఏ విధంగా ఆ పరిపాలన అందించాలి చేస్తాం. లేకపోయినా అనుకోండి, ప్రతిపక్షంలో ఉండో లేకపోతే ఇంకో విపక్షంలో ఉండో ప్రజల కోసం పోరాడుతాం. రాజకీయ పార్టీ పెట్టింది అధికారం తెచ్చుకోవడం ఒకటే పరమావధి కాదు. అధికారంలో ఉంటే ఆవిధమైన సేవలు అందిస్తాం, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరపున పోరాటం. జనసేన ఒక్క ఎమ్మెల్యే లేకుండా, మీరు ఒక్క ఎమ్మెల్యే గెలిచిందని చెప్పారు, ఒక్క ఎమ్మెల్యే కూడా 1 ఇయర్ లేదు. ఒక్క ఎమ్మెల్యే లేకుండా ఈరోజు జనసేన పార్టీ ప్రజల తరపున ఏ విధంగా పోరాటం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాటం చేస్తారో మీకు తెలుసు. ఒక్క ఎమ్మెల్యే మాకు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేదు, మండలిలో రిప్రజెంటేషన్ లేదు, లేకపోతే పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేదు. బట్ స్టిల్ ఒక ప్రధాన పార్టీగా ఉనికిని చాటుకుని ప్రజల పక్షాన్ని నిలబడే ఒక సత్తా జనసేన పార్టీకి ఉంది. ఎట్లా ప్రధాన పార్టీగా ఎట్లయితుంది అన్న నాకు అర్థం కాదు. ప్రజల తరపున ప్రధాన పార్టీ, ప్రజల తరపున ప్రధాన పార్టీ. ఇప్పుడు బాధితులు ప్రతినిధులు ఉంటేనే కదా బాధితులు మన పార్టీ ఆఫీస్కి వస్తున్నారు అనుకోండి, దాన్ని ప్రధాన పార్టీ అని భావించి వస్తున్నారుగా. వీళ్ళు న్యాయం చేయగలిగిన పడతలేవు కదా. పడ్డాయి 22 లక్షల ఓట్లు. మాకు నేను ఎలక్షన్ మేనేజ్మెంట్ రాకపోవటం వల్ల, లేకపోతే అప్పుడున్న కొన్ని వివిధ పరిస్థితులు అంచనా వేయలేకపోవటం వల్ల, మా విధాన సిద్ధాంతాలు మేము బలంగా తీసుకెళ్ళకపోవటం వల్ల, అట్లా పలు కారణాల చేత మేము సీట్లు ఓడిపోయాం. కానీ ఓట్ల పరంగా 22 లక్షల ఓట్లు ఇచ్చారు మాకు, తక్కువ టైం ఉండటం వల్ల, లేకపోతే కొన్ని చిన్న వ్యూహాత్మక తప్పిదాలు జరిగింది. కానీ ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నాం. ఖచ్చితంగా 30 నుంచి 50 మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. అసెంబ్లీలో అన్న మీరు చెప్తున్నట్టు, ఒకవేళ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నట్టు ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నప్పుడు, లేదంటే మన ఊరు మన బడి ఇటువంటి మంచి కార్యక్రమాలు గ్రామ వాలంటీర్ల ద్వారా నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ఎందుకు వైసీపీని కాదని చెప్పి జనసేనకు లేదా టీడీపీ కూడా మీరు ప్రజలను తక్కువ అంచనా వేయద్దు. అదే తెలంగాణలో చూసుకోండి, సంక్షేమం లేదా తెలంగాణ? పూర్తి ఆంధ్రప్రదేశ్ కన్నా డబల్ సంక్షేమం ఉంది ఇక్కడ. అభివృద్ధి కూడా చూసినప్పుడు ఎంతో కొంత, సరే పట్టణం వరకు చేశారా, లేకపోతే రోడ్ల వరకు చేశారా, బిల్డింగ్ల వరకు చేశారా, ఎంతో కొంత అభివృద్ధి. మరి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ? ప్రజలకి ఇప్పుడు కావాల్సినవి వేరు. ప్రజలకు ఉపాధి కావాలి, లా అండ్ ఆర్డర్ కావాలి, వాళ్ళకి విద్య కావాలి, వైద్యం కావాలి. వాటన్నీ అందించలేకపోతుండు. ఎటువంటిది ఇప్పుడు రోడ్లు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్క హామీలు కూడా నెరవేర్చుకోలేదు. ఆయన నవరత్నాలు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా మద్యపాన నిషేధం అన్న ఆయన. మద్యపాన నిషేధం అని ఏం చేసిండు? వేరే బ్రాండ్లు తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మిండు. మొత్తం కుటుంబాలన్నీ గుళ్ళని, కుటుంబం మళ్ళీ పల్లెల్లోకి వచ్చేసింది. రోడ్ల విషయం కన్స్ట్రక్షన్ లేదు, రాజధాని లేకుండా పోయింది, లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది, ఒక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ చివరికి వైఎస్ఆర్సీపీ వార్డ్ మెంబర్ కూడా ఒక పెద్ద పొలిటీషియన్ని లేకపోతే పెద్ద ఇండస్ట్రియల్స్ని బెదిరించే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ లేదు. ఏ విధంగా చూసినా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయింది. ప్రతి ఒక్క దానికి కూడా ఫెయిల్ అయిపోయింది. ప్రతి దానికి మాట తిప్పింది. అమరావతి విషయంలో కూడా అదే 5 సంవత్సరాల ముందు ప్రతిపక్షంలో అన్ని సెక్టార్లలో ఫెయిల్ అయి ఉంటే 175కి మేము ఈసారి 175 విన్ అవుతామని అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారు కదా. కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా, మేము మళ్ళీ 90 సీట్లతో అధికారంలోకి వస్తున్నారు. ఎవరైనా చెప్తారు ఇప్పుడు నా పార్టీ నేను గెలుస్తుందని చెప్తా, ఆయన పార్టీ ఆయన గెలుస్తుందని చెప్పాడు. ఎలక్షన్స్ ముందులో మేము ఓడిపోతాం. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. ఒక 20 సీట్లకు 30 సీట్లకి ఈసారి వైఎస్ఆర్సీపీ పరిమితం. 30 సీట్లకు ఖచ్చితంగా 30 సీట్లకే పరిమితం అవబోతుంది. ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆడియన్స్ చూస్తున్నారు. ప్రజలు డిసైడ్ అయ్యారు. నేను ప్రజలు తిరిగి చెప్తున్నా, ప్రజలు డిసైడ్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ని చిచ్చిగా ఓడించిన ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓట్లేలా. వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కొన్ని సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన ఎవరైతే వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో ఆయన ముఖం చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోట్లేస్తే వాళ్ళందరూ నెట్టనలోనే ముంచిండు, దారుణమైన పరిస్థితిలో ఉంచిండు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులైన షర్మిల గారిని, విజయలక్ష్మి గారిని కూడా బయటికి గెంటేసే పరిస్థితి. వాళ్ళ సొంత బాబాయ్ ఎంత క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడో, వాళ్ళ సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ అయ్యాలని చెప్పి పెద్ద డ్రామా చేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అధికారులకు వచ్చిందని చెప్పి వాళ్ళ సొంత చెల్లెలు అంటే వివేకానంద రెడ్డి గారు కూతురే చివరికి ముఖ్యమంత్రి మీద ఎలిగేషన్ చేసే పరిస్థితి వచ్చింది.
అటువంటిమైన ఒక దారుణమైన పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ మళ్ళీ 3 నెలల్లో మనం ఇంటర్వ్యూ తీసుకుంటాం కాబట్టి ఆ రోజు ఇచ్చేది. మీరు ఆ రోజు కాన్ఫిడెన్స్ అన్నదా? మీరు మొన్న క్వశ్చన్ అడిగారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జెండా కూలీలాగా చూస్తున్నారు, మేము మీతో జెండాలు మోపించుకుంటున్నారు, మీకు సీట్లు అన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు దాన్ని పట్టాపంచలు చేశారు. ఖచ్చితంగా ఏం లాభం అన్న, ఓడిపోయే సీట్ కాదు కదా ఇవ్వాల్సింది, ఓడిపోయే సీట్ కాదు. ఈ రోజు నాయకుడిగా నన్ను నిలబెట్టారు అంటున్నా. నాకు ఒక 3,22,000 ఓటర్లకి పలానా మిర్యాల రామకృష్ణ ఇతను పోరాడగలని నాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిగారు. ఈ ప్లాట్ఫామ్ కూడా ఏ పార్టీ ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా నేను ఈ రోజు లీడర్ అయినా, రేపు పొద్దున ప్రజాప్రతినిధి, ఇప్పుడు కాబట్టి కమింగ్ 5 years అవుతున్నా, 10 years అవుతున్నా, ఖచ్చితంగా అవకాశం నాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. వేరే వాళ్ళు ఎవరు 100% చెప్తున్నా. ఆయన జీవితాంతం రుణపడి ఉండొచ్చు. ఆయన రుణపడి ఉండటం అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేయచ్చు. ఎందుకంటే నాకు ఈ వయసులో అంత అవకాశం ఇవ్వటం ఏ పార్టీ చేయలేదు. నేను చెప్తున్నా, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎప్పుడైనా చరిత్రలో ఇచ్చినాయి కానీ చాలా పార్టీలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ ఇవ్వలేదు, అది పవన్ కళ్యాణ్ గారు చేశారు.